హలో వ్యూవర్స్, ఏ లెర్నింగ్ రూమ్కు స్వాగతం. ఈరోజు మీకు కాల్ బై వాల్యూ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఒక ఫంక్షన్ అంటే మనం ఆర్గ్యుమెంట్స్ని రెండు రకాలుగా పాస్ చేయొచ్చు. అది ఏంటంటే కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రెఫరెన్స్. సో కాల్ బై వాల్యూ అంటే ఏంటి? ఇక్కడ కాల్ బై వాల్యూలో ఏం చేస్తామంటే మనము మెయిన్ ప్రోగ్రాంలో 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేసి ఆ వేరియబుల్స్ని మనము ఒక ఫంక్షన్కి కాల్ చేస్తాము. ఒక ఫంక్షన్కి కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏదైనా అప్డేట్ కనుక ఆ ఫంక్షన్లో చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ వాల్యూస్ ఏం చేస్తే మళ్ళా మెయిన్ ప్రోగ్రామ్కి పాస్ అయినప్పుడు మనకి అప్డేట్ చేసినటువంటి వాల్యూస్ అనేవి మెయిన్ ప్రోగ్రాంలో ఎఫెక్ట్ కావన్నమాట కాల్ బై వాల్యూలో. సో కాబట్టి కాల్ బై వాల్యూలో ఏమవుతుందంటే మనం ఏమైతే తీసుకున్నామో ఇనిషియలైజ్ చేసామో ఒక ప్రోగ్రాంలో మెయిన్ ప్రోగ్రాంలో అదే వాల్యూస్ ప్రింట్ అవుతుందన్నమాట. అంటే ఫంక్షన్లో ఏవైనా అప్డేట్ చేస్తే ఆ వాల్యూస్ అనేవి మెయిన్ ప్రోగ్రాంలో ఎఫెక్ట్ కావన్నమాట. సో ఎందుకని అంటే మనము కాల్ బై వాల్యూస్ కాబట్టి యూజ్ చేసాం కాబట్టి కాల్ బై వాల్యూ ద్వారా ఇవనేవి మెయిన్ ప్రోగ్రాంలో ఎఫెక్ట్ కావు. సో దీన్నే ఒక ప్రోగ్రాం ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? అయితే ఈ ప్రోగ్రామ్ ఏంటంటే 2 నంబర్స్ని తీసుకున్నాము, 2 వేరియబుల్స్లో 2 నంబర్స్ని స్టోర్ చేసాము, వీటిని స్వాపింగ్ చేసామన్నమాట. ఓకే, స్వాపింగ్ చేసినప్పుడు n1 = 50, n2 = 60, స్వాప్ n1 n2. ఇక్కడ స్వాపింగ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే num1లో ఉన్న 50 n1లో ఉన్న 50 num1లోకి, n2లో ఉన్న 60 num2లోకి కాపీ వెళ్ళిపోతుంది అనమాట. అయితే num1లో ఇప్పుడు 50 ఉంటుంది, num2లో 60 ఉంటుంది. num1లో ఉన్న 50 ఏమవుతుంది, టెంప్లోకి వెళ్ళిపోతుంది. num2లో ఉన్న 60 num1లోకి వెళ్తుంది. తర్వాత టెంప్లో ఉన్న 50 num2లోకి వెళ్తుంది. అంటే యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందంటే num1 ఏమో 60 అవుతుంది, num2 ఏమో 50 అవుతుంది. కానీ ఈ యొక్క మోడిఫై చేసినటువంటి వాల్యూస్ ఈ మెయిన్ ఫంక్షన్లో ఎఫెక్ట్ కావు. ఎందుకంటే మనం కాల్ బై వాల్యూ ద్వారా మనం ఈ ప్రోగ్రామ్ రాసాం కాబట్టి ఈ కాల్ బై వాల్యూలో అంటే ఫంక్షన్లో ఏవైనా మోడిఫికేషన్ చేస్తే ఆ మోడిఫికేషన్స్ అనేవి మెయిన్ ప్రోగ్రాంలో ఎఫెక్ట్ కావన్నమాట. అంటే ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి రన్ చేసినప్పుడు మళ్ళీ n1 50, n2 = 60ని ప్రింట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఫంక్షన్లో చేసినటువంటి మోడిఫికేషన్స్ అనేవి ఎఫెక్ట్ కావన్నమాట. ఎందుకు ఎఫెక్ట్ కావు అంటే మనం కాల్ బై వాల్యూ అనే కాన్సెప్ట్ని ఇక్కడ యూజ్ చేసాం కాబట్టి ఎఫెక్ట్ కావు. అదే కాల్ బై రెఫరెన్స్ కనుక యూజ్ చేస్తే ఆటోమేటిక్గా ఏవైనా మోడిఫికేషన్స్ కనుక ఫంక్షన్లో చేస్తే అది మెయిన్ ప్రోగ్రాంలో ఎఫెక్ట్ అవుతుంది. సో కాబట్టి ఇది కాల్ బై వాల్యూ. ఇదే ప్రోగ్రామ్ని మనము కంపైలర్ ద్వారా ఎగ్జిక్యూట్ చేద్దాము. నెక్స్ట్ కాల్ బై రెఫరెన్స్ ద్వారా మనం దీన్ని ఇదే ప్రోగ్రామ్ మళ్ళీ చూడొచ్చు, రైట్? సో ఈ ప్రోగ్రాము దీన్ని కంపైల్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి n1 = 50, n2 = 60 మాత్రమే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కాల్ బై వాల్యూ అనే కాన్సెప్ట్ మనం యూజ్ చేసాం కాబట్టి సో n1 = 50, n2 = 60 అనేది వచ్చిందనమాట. సో అదేవిధంగా మనం కాల్ బై రెఫరెన్స్ కనుక యూజ్ చేస్తే అంటే ఇక్కడ చేసినటువంటి మోడిఫికేషన్స్ అంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి n1 = 60, n2 = 50 అని డిస్ప్లే చేస్తుంది అనమాట మనం కాల్ బై రెఫరెన్స్ అనేది కనుక యూజ్ చేస్తే. సో వ్యూవర్స్, నెక్స్ట్ క్లాస్లో మనం కాల్ బై రెఫరెన్స్ చూద్దాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ ఏ లెర్నింగ్ రూమ్ అండ్ అవర్ వెబ్సైట్ ఈజ్ www.alearningroom.com. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.